వద్దు, ప్యానిక్ బుకింగ్ చేయొద్దు, ప్యానిక్ అయి ఎక్కువ బుక్ చేసి నిల్వలను ఉంచే ప్రయత్నం చేయొద్దు అంటూ ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. మొన్న మనం చూస్తే కనుక ఇటు ఏలూరులో ఇలా అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి దూరి ఆ గ్యాస్ సిలిండర్ని దొంగతనం చేశారు కొంతమంది దుండగులు. ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో కూడా ఇలానే పట్టపగలే ఒక షాప్, రిపేర్కి సంబంధించిన ఒక షాపు, వెల్డింగ్కి సంబంధించిన ఒక షాపులో దూరి మరి ఒక సిలిండర్ని ఎత్తుకెళ్ళడం, ఆ విజువల్స్ని చూస్తున్నాం. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మొన్న ఏలూరు ఇన్సిడెంట్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా మా ప్రతినిధి మనోజ్ ఉన్నారు, మనోజ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనోజ్, చెప్పండి, ఇటు అర్ధరాత్రి పూట ఇళ్లలో సాధారణంగా చోరీ చేస్తే బంగారమో డబ్బులో విలువైన వస్తువులను తీసుకెళ్తుంటారు, కానీ సిలిండర్ని టార్గెట్ చేస్తూ సిలిండర్సే కావాలన్న ఉద్దేశంతో ఏలూరులో ఆ ఘటన చోటు చేసుకుందా? థ్యాంక్ యూ కళ్యాణ్. ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఏదైతుందో ఈ యుద్ధం కాస్త గ్రామీణ ప్రాంతాల్లోని గ్యాస్ బండలు దొంగతనాలు చేసే స్థాయికి తీసుకొచ్చిందని చెప్పాలి. ఈ మధ్య కాలంలో ఈ యుద్ధ నేపథ్యంలో దాదాపుగా ప్రతి గ్యాస్ ఏజెన్సీల వద్దకు గ్యాస్ ఏవైతే ఉంటాయో సిలిండర్కు అవి